కాంగోలో ఘోరం జరిగింది. ఎబోలా ట్రీట్మెంట్ సెంటర్ కు నిప్పు పెట్టారు. ఎబోలా సోకిన ఒక రోగి ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. దీంతో ఆ మృతదేహాన్ని అప్పగించాలంటూ బంధువులు హాస్పిటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే ఎబోలా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మృతదేహాన్ని అప్పగించబోమని హాస్పిటల్ సిబ్బంది వివరించారు. తామే అంత్యక్రియలు నిర్వహిస్తామని రోగి బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. హాస్పిటల్లోని ట్రీట్మెంట్ సెంటర్ కు నిప్పు పెట్టారు. కాంగోలో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. ఆఫ్రికా దేశాల్లో ఎబోలాతో ఇప్పటివరకు 160 మందికి పైగా చనిపోయారు. వందల సంఖ్యలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కరోనా కంటే దారుణమైన పరిస్థితులుంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అటు యుఎన్ కూడా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మరొక వైపు కాంగోలో తీవ్రమవుతున్న ఎబోలాను ఎదుర్కొనేందుకు యుఎన్ $60 మిలియన్ తక్షణ సాయాన్ని విడుదల చేసింది. కాంగోకు అదనపు వైద్య సిబ్బందిని కూడా పంపించింది. కాంగోలో ఘోరం జరిగింది. ఎబోలా ట్రీట్మెంట్ సెంటర్ కు నిప్పు పెట్టారు. ఎబోలా సోకినటువంటి ఒక రోగి ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. దీంతో అతడి మృతదేహాన్ని అప్పగించాలంటూ బంధువులు హాస్పిటల్ సిబ్బందితో అక్కడ వాగ్వాదానికి దిగారు. అయితే ఎబోలా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మృతదేహాన్ని అప్పగించబోమని హాస్పిటల్ సిబ్బంది వివరించారు. తామే అంత్యక్రియలు నిర్వహిస్తామని రోగి బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన మృతుడి బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. హాస్పిటల్లోని ట్రీట్మెంట్ సెంటర్ కు నిప్పు పెట్టారు. కాంగోలో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో ఎబోలాతో 160 మందికి పైగా మృతి చెందారు. వందల సంఖ్యలో బాధితులకు ఇప్పుడు అక్కడ చికిత్స అందిస్తున్నారు. కరోనా కంటే దారుణమైన పరిస్థితులుంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అటు యుఎన్ కూడా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మరొక వైపు కాంగోలో తీవ్రమవుతున్న ఎబోలాను ఎదుర్కొనేందుకు గాను యుఎన్ $60 మిలియన్ తక్షణ సాయాన్ని విడుదల చేసింది.